నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఎన్ఆర్ఎస్ సిస్టమ్, నార్మల్ రేక్ సిస్టమ్ మన నెక్స్ట్ టాపిక్. ఓకేనా? సో ఇప్పుడు వరకు మనం నేర్చుకుంది ఏంటంటే ఏ సిస్టమ్ గురించి, ఓఆర్ఎస్ సిస్టమ్ గురించి డీటెయిల్గా నేర్చుకుని ఇక్కడ ఓఆర్ఎస్ సిస్టమ్ నుంచి ఏ సిస్టమ్కి ఎలా మార్చాలి, ఏ సిస్టమ్ నుంచి ఓఆర్ఎస్ సిస్టమ్కి ఎలా మార్చాలి అన్న దాని గురించి మీకు డీటెయిల్గా చెప్పేసి. ఓకేనా? సో ఇప్పుడు మనం నేర్చుకోబోయే సిస్టమ్ ఏంటంటే ఎన్ఆర్ఎస్ సిస్టమ్, నార్మల్ రేక్ సిస్టమ్. ఒక సింగిల్ పాయింట్ కటింగ్ టూల్కి ఫస్ట్ వచ్చిన సిస్టమ్ ఏంటంటే ఎన్ఆర్ఎస్ సిస్టమ్ ఫస్ట్ వచ్చింది. ఓకేనా? ఎన్ఆర్ఎస్ సిస్టమ్ తర్వాత ఏ సిస్టమ్, ఓఆర్ సిస్టమ్ వచ్చింది. ఓకేనా? ఇది చాలా పురాతనమైన సిస్టమ్ అంటే ఎన్ఆర్ఎస్ సిస్టమ్. ఓకేనా? సో దీంట్లో మనకి మెయిన్గా మనకు కొత్తగా వచ్చే యాంగిల్స్ ఏంటంటే రెండు యాంగిల్స్ కొత్తగా వస్తాయి ముందు దాంతో పోల్చుకుంటే. ఓకేనా? ఏంటంటే దీంట్లో నార్మల్ రేక్ యాంగిల్, ఓకేనా, నార్మల్ క్లియరెన్స్ యాంగిల్, ఈ రెండింటి గురించి మనం తెలుసుకోవాలన్నమాట దీంట్లో. ఓకేనా? సో నార్మల్ రేక్ యాంగిల్ గురించి, నార్మల్ క్లియరెన్స్ యాంగిల్ గురించి తెలుసుకోవాలి. అవి కాకుండా దీంట్లో ఇంక్లినేషన్ యాంగిల్, ఆక్సిలరీ క్లియరెన్స్ యాంగిల్, ఓకేనా, ప్రిన్సిపల్ కటింగ్ యాంగిల్, ఓకేనా, నెక్స్ట్ ఆక్సిలరీ కటింగ్ యాంగిల్, నోస్ రేడియస్, ఇవి ఉంటాయి దీంట్లో కూడా. ఓకేనా? సో అవి డెఫినేషన్స్ అలాగే మనం ఓఆర్ఎస్ సిస్టంలో ఏవైతే తెలుసుకున్నామో అవే అవుతాయి అన్నమాట ఎన్ఆర్ఎస్ సిస్టంలో కూడా. ఓకేనా? దీంట్లో కూడా మనకి ఆక్సిలరీ ఆర్థోగోనల్ యాంగిల్, ఓకేనా, ప్రిన్సిపల్ కటింగ్ యాంగిల్, సారీ ఆక్సిలరీ కటింగ్ యాంగిల్, ప్రిన్సిపల్ కటింగ్ యాంగిల్, నోస్ రేడియస్, ఓకేనా, ఇంక్లినేషన్ యాంగిల్, ఇవి కూడా ఉంటాయి దీంట్లో ఎన్ఆర్ఎస్ సిస్టంలో. ఓకేనా? ఈ డెఫినేషన్స్ అన్నీ కూడా మీరు ఓఆర్ఎస్ సిస్టంలో ఏవైతే నేర్చుకున్నారో అవే అవుతాయి. అంటే ఎన్ఆర్ఎస్ సిస్టంలో కూడా 3 ప్లేన్స్ ఉంటాయి. ఓకేనా? దాంట్లో ఫస్ట్ ప్లేన్ ఏమవుతుందంటే రెఫరెన్స్ ప్లేన్ అవుతుంది. ఓకేనా? సెకండ్ ప్లేన్ ఏమవుతుందంటే కటింగ్ ప్లేన్ అవుతుంది. ఓకేనా? సో కటింగ్ ప్లేన్ అంటే అందరికి తెలుసు కదా, కటింగ్ ప్లేన్ అంటే అందరికి తెలుసు కదా. ఓకేనా? వాట్ ఈస్ కటింగ్ ప్లేన్? కటింగ్ ప్లేన్ అంటే ఏంటి ఎవరు చెప్పండి ఒకసారి. కటింగ్ ప్లేన్ అంటే మీరు చెప్పండి ఒకసారి. వాట్ ఈస్ కటింగ్ ప్లేన్? చెప్పండి ఎవరు. ప్లేన్ పాస్ ఆ ప్లేన్లో రెండు యాక్సిస్ ఏముంటాయి? ఆ ప్లేన్లో రెండు యాక్సిస్ ఏముంటాయి కటింగ్ ప్లేన్లో? ఓకేనా? సో మీకు ఓకేనా ఓకేనా మీకు ఓకేనా దీంట్లో నార్మల్ రేక్ సిస్టంలో కూడా రేక్ యాంగిల్ రెఫరెన్స్ ప్లేన్, కటింగ్ ప్లేన్ రెండు ఉంటాయి. ఓకేనా? కాకపోతే దీంట్లో తోడొచ్చేది ఏంటంటే ఓకేనా నార్మల్ ప్లేన్. నార్మల్ ప్లేన్ ఓకేనా నార్మల్ ప్లేన్. ఓఆర్ఎస్ సిస్టంలో మనకి థర్డ్ ప్లేన్ అంటే ఆర్థోగోనల్ ప్లేన్ చెప్తాము, థర్డ్ ప్లేన్ అనేది ఓఆర్ఎస్ సిస్టంలో. ఓకేనా? కానీ ఈ సిస్టంలో వచ్చేసరికి థర్డ్ ప్లేన్ ఏంటంటే నార్మల్ ప్లేన్. ఓకేనా? థర్డ్ ప్లేన్ వచ్చేసరికి నార్మల్ ప్లేన్. ఓకేనా? ఇప్పుడు మనకి ఆర్థోగోనల్ ప్లేన్ ప్లేస్లో దేంట్లో ఏమొస్తుందంటే నార్మల్ ప్లేన్ వస్తుంది. ఓకేనా? మనకి ఇక్కడ ఆర్థోగోనల్ ప్లేన్ అంటే ఏంటి? ఓఆర్ఎస్ సిస్టంలో వాట్ ఈస్ ఆర్థోగోనల్ ప్లేన్? ఓఆర్ఎస్ సిస్టంలో ఆర్థోగోనల్ ప్లేన్ అంటే ఏంటి? ఓఆర్ఎస్ సిస్టంలో ఆర్థోగోనల్ ప్లేన్ అంటే ఏంటి?
orthogonal plane. అంటే ఏంటంటే ఇక్కడ నార్మల్ ప్లేన్ అంటే ఏంటంటే ఓకేనా, ఏ ప్లేన్ విచ్ ఈస్ పర్పెండిక్యులర్ టు కటింగ్ ఎడ్జ్. ఓకేనా, కటింగ్ ప్లేన్కి రిఫరెన్స్ ప్లేన్కి పర్పెండిక్యులర్ కాదు, మనకి మేజర్ కటింగ్ ఎడ్జ్ అని చూసారా, ఆ మేజర్ కటింగ్ ఎడ్జ్ కూడా ఓకేనా, ఆ మేజర్ కటింగ్ ఎడ్జ్కి పర్పెండిక్యులర్గా ఉన్న ప్లేన్ని ఏ ప్లేన్ అంటామంటే నార్మల్ కటింగ్ ప్లేన్ అంటాం, నార్మల్ ప్లేన్ అంటాం. ఓకేనా, ఏ ప్లేన్ అయితే కటింగ్ ఎడ్జ్కి పర్పెండిక్యులర్గా ఉందో ఆ ప్లేన్ ఏమంటామంటే నార్మల్ ప్లేన్ అంటాం. ఓకేనా, సో ఈ నార్మల్ ప్లేన్ అన్నది రెఫరెన్స్ ప్లేన్కి పర్పెండిక్యులర్గా ఉండవలసిన పని అయితే లేదు. ఓకేనా, జస్ట్ ఏ ప్లేన్ అయితే మేజర్ కటింగ్ ఎడ్జ్కి పర్పెండిక్యులర్గా ఉందో ఆ ప్లేన్ని నార్మల్ ప్లేన్ అంటాం. రాసుకోండి, మీరు అక్కడ కింద పాయింట్ అని చెప్పి రాసుకొని, నార్మల్ ప్లేన్ ఏ ప్లేన్ విచ్ ఈస్ పర్పెండిక్యులర్ టు ది మేజర్ కటింగ్ ఎడ్జ్. A plane which is perpendicular to the major cutting edge is called as normal plane. A plane which is perpendicular to the normal cutting edge is called as normal plane. Is called as normal plane. Called as normal. ఓకేనా, అంటే ఇప్పుడు ఆ ప్లేన్ అన్నది ఎలా ఉంటుందంటే ఈ ఎడ్జ్కి ఓకేనా, ఈ కటింగ్ ఎడ్జ్కి ఎగ్జాక్ట్గా ఎలా ఉంటుందంటే పర్పెండిక్యులర్గా ఉంటుంది. ఈ ఎడ్జ్కి ఎగ్జాక్ట్గా ఎలా ఉంటుందంటే పర్పెండిక్యులర్గా ఉంటుంది అన్నమాట ఆ ప్లేన్ అన్నది. ఓకేనా, పర్పెండిక్యులర్గా ఉంటూ ఓకేనా, ఆ ప్లేన్ అనేది ఇలా ఉంటుంది. ఆ ప్లేన్ అనేది ఇలా ఉంటుంది, ఆ రెఫరెన్స్ ప్లేన్ ఉంటుంది. ఓకేనా, ఆ కటింగ్ ప్లేన్కి పర్పెండిక్యులర్గా ఉంటూ మేజర్ కటింగ్ ఎడ్జ్కి పర్పెండిక్యులర్గా ఉంటూ ఉన్న ప్లేన్ ఏమంటామంటే కటింగ్ ప్లేన్ అంటాం, సారీ నార్మల్ ప్లేన్ అంటాం. దాని ఏమంటామంటే నార్మల్ ప్లేన్. ఓకేనా, నార్మల్ ప్లేన్ అర్థమైందా? ఇంకోసారి చెప్పనా, నార్మల్ ప్లేన్ అర్థమైంది, ఇంకోసారి చెప్పనా ఎవరికైనా? నార్మల్ ప్లేన్ అర్థమైంది, ఇంకోసారి చెప్పనా? ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ కటింగ్ పీస్ని నార్మల్ ప్లేన్ కూడా కట్ చేస్తాను. నార్మల్ ప్లేన్ కూడా కట్ చేసినప్పుడు నాకు ఏం కనిపిస్తుంది? ఇదిగా కనిపిస్తుంది. ఇప్పుడు నార్మల్ ప్లేన్ కూడా కట్ చేస్తే నాకు ఇదిగా కనిపిస్తుంది. ఓకేనా, సో
సో అప్పుడు నాకు ఎలా కనిపిస్తుంది అంటే సో ఇప్పుడు ప్లేన్ ఏ ప్లేన్ అవుతుంది, నార్మల్ ప్లేన్ అవుతుంది. నార్మల్ ప్లేన్ అవుతుంది. ఓకేనా, నార్మల్ ప్లేన్ కుండా మనకి నెక్స్ట్ ఉంటాయి, రెండు ఇన్ప్లేన్స్ ఉంటాయి, ఇలాగే రెఫరెన్స్ ప్లేన్ ఉంటుంది. ఇలా కటింగ్ ప్లేన్ ఉంటుంది. ఓకేనా, ఇదేమో రెఫరెన్స్ ప్లేన్, ఇదేమో కటింగ్ ప్లేన్. ఓకేనా, రెఫరెన్స్ ప్లేన్ అన్నది రేక్ ఫేస్తో ఎంత అయితే యాంగిల్ చేస్తుందో ఆ యాంగిల్ ఏమంటామంటే నార్మల్ రేక్ యాంగిల్ అంట. ఓకేనా, ఫ్లాంక్ ఫేస్ అనేది కటింగ్ ప్లేన్ ఎంత అయితే యాంగిల్ చేస్తుందో ఆ యాంగిల్ ఏమంటామంటే నార్మల్ రిలీఫ్ యాంగిల్ అంట. సింపుల్. ఓకేనా, సింపుల్ అంతే. ఓకేనా, సింపుల్గా చెప్పాలంటే ఓకేనా, రేక్ ఫేస్ అన్నది ఓకేనా రెఫరెన్స్ ప్లేన్తో ఎంతైతే యాంగిల్ చేస్తుందో యాంగిల్ బిట్వీన్ ది రేక్ ఫేస్ అండ్ రెఫరెన్స్ ప్లేన్ మెజర్డ్ ఇన్ ది నార్మల్ ప్లేన్ ఈజ్ కాల్డ్ as normal in rake angle. The angle between the flank face and cutting plane measured in the normal plane is called as normal relief angle. Is called as normal relief angle. ఓకేనా, సో ఈ రెండు డెఫినేషన్స్ కూడా నేను మీకు ఇచ్చిన మెటీరియల్లో లేవు, దయచేసి ఇప్పుడే రాసుకోండి. మీకు ఇచ్చిన రెండు డెఫినేషన్స్ యొక్క ఈ రెండు డెఫినేషన్స్ కూడా మెటీరియల్ లేవు, ఇప్పుడు రాసుకోండి త్వరగా. నార్మల్ రేక్ యాంగిల్ అంటే ఏంటి? ద యాంగిల్ బిట్వీన్ ది రెఫరెన్స్ ప్లేన్ అండ్ రేక్ ఫేస్ మెజర్డ్ ఇన్ ది నార్మల్ ప్లేన్ ఈస్ కాల్డ్ as నార్మల్ రేక్ యాంగిల్. అవసరం చాలా ఉంది. నార్మల్ రేక్ యాంగిల్ అంటే ఏంటి, నార్మల్ రిలీఫ్ యాంగిల్ అంటే ఏంటి, ఈ రెండు ఎపిసోడ్స్ అర్థమైన ఒకసారి చెప్పాలి. కన్వర్షన్ ఆఫ్ ఓఆర్ఎస్ సిస్టమ్ టు ఎన్ఆర్ఎస్ సిస్టమ్. ఓఆర్ఎస్ సిస్టమ్ ఇచ్చి ఎన్ఆర్ఎస్ సిస్టమ్ పైన చేయమంటే కన్వర్షన్ మాట. సో మనకి ఓఆర్ సిస్టంలోకి ఎన్ఆర్ సిస్టమ్కి తేడా ఏంటంటే కేవలం నార్మల్ రేక్ యాంగిల్ని ఓకేనా నార్మల్ రిలీఫ్ యాంగిల్ రెండే డిఫరెన్స్. మిగతా అన్నీ కూడా యాస్టీస్ ఓఆర్ సిస్టమ్లో ఏవైతే ఉన్నాయో ఎన్ఆర్ సిస్టమ్ కూడా అవే ఉంటాయి. ఓకేనా ఓకేనా సో ఆ రెండు ఇచ్చినప్పుడు ఆల్ఫా నార్మల్ రేక్ యాంగిల్ ఫార్ములా ఏమవుతుందంటే tan ఇన్వర్స్ ఆఫ్ tan ఆల్ఫా కాస్ ఐ. ఆల్ఫా అంటే ఏంటంటే ఆర్థోగోనల్ రేక్ యాంగిల్, ఐ అంటే ఏంటంటే ఇంక్లినేషన్ యాంగిల్. ఓకేనా, అలాగే నార్మల్ రిలీఫ్ యాంగిల్ ఫార్ములా ఏంటంటే tan ఇన్వర్స్ ఆఫ్ tan theta dash s by tan theta dash s by tan theta dash s by cos i. ఓకేనా, ఇది కన్వర్షన్. ఈ కన్వర్షన్ రాసుకో. ఇది కన్వర్షన్ రాసుకో. నెక్స్ట్ కాన్సెప్ట్ ఎఫెక్ట్ ఆఫ్ tool geometry. Effect of tool geometry
tool geometry on machining operations. On machining operations. Effect of tool geometry on machining operations. సో ఒక మెషినింగ్ ఆపరేషన్ మీద టూల్ జామెట్రీ ఇంపాక్ట్స్ అన్నవి ఎలా ఉంది ఏంటి అన్న దాని గురించి ఇక్కడ మనం డిస్కస్ చేసుకుంటాం. ఓకేనా? ఏ టూల్ జామెట్రీ గురించి మాట్లాడుకుంటాం అంటే ఏఎస్సి సిస్టమ్ గురించి మాట్లాడుకుంటాం. ఓకేనా? ఎందుకంటే మనం జనరల్గా యూస్ చేసే సిస్టమ్ ఏంటంటే ఓకేనా, మన ఇండియాలో యూస్ చేసే సిస్టమ్ ఏంటంటే ఏసీ సిస్టమ్ యూస్ చేస్తాం. ఓకేనా? ఏసీ సిస్టమ్ యొక్క టూల్ జామెట్రీ అన్నది ఓకేనా మెషినింగ్ ఆపరేషన్ మీద ఎలాగా ఓకేనా ఇంపాక్ట్ చూపిస్తుంది అన్న దాని గురించి ఫస్ట్ మాట్లాడుతాం. ఓకేనా? సో మనకి ఫస్ట్ వచ్చే యాంగిల్ ఏంటంటే బ్యాక్ రేక్ యాంగిల్. ఓకేనా? ఫస్ట్ వచ్చే యాంగిల్ ఏంటంటే బ్యాక్ రేక్ యాంగిల్. ఓకేనా? సో బ్యాక్ రేక్ యాంగిల్ యొక్క ఇంపాక్ట్ అన్నది మెషినింగ్ ఆపరేషన్ మీద ఎలా ఉంది, బ్యాక్ రేక్ యాంగిల్ అన్న దాని గురించి ఫస్ట్ డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? మీ అందరికీ తెలుసు బ్యాక్ రేక్ యాంగిల్ అంటే ఏంటో. కెన్ ఎవన్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ బ్యాక్ రేక్ యాంగిల్? బ్యాక్ రేక్ యాంగిల్ అంటే ఏంటో ఎవరన్నా వాలంటరీగా అన్మ్యూట్ అయ్యి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఎవరైనా వాలంటరీగా అన్మ్యూట్ అయ్యి బ్యాక్ రేక్ యాంగిల్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చెప్పు. యాంగిల్ బిట్వీన్ రేక్ ఫేస్ అండ్ రెఫరెన్స్ ప్లేన్ మెజర్డ్ ఇన్ ది ట్రాన్స్వర్స్ ప్లేన్. అంతేనా? అంటే ఇప్పుడు నాకు బ్యాక్ రేక్ యాంగిల్ని కనిపించాలి అంటే నేను ఏ ప్లేన్లో గీసుకోలేను, ట్రాన్స్వర్స్ ప్లేన్ గీసుకోవాలి. అంతేనా? ఆ ట్రాన్స్వర్స్ ప్లేన్ అన్నది ఇలాగే ఉంటుంది. ట్రాన్స్వర్స్ ప్లేన్లో కట్ చేసిన తర్వాత నాకు టూల్ అన్నది క్లియర్ కనిపిస్తుంది. ఇదేంటిది? రెఫరెన్స్ ప్లేన్ అనుకోండి. ద యాంగిల్ బిట్వీన్ ది రెఫరెన్స్ ప్లేన్ అండ్ రేక్ ఫేస్ మెజర్డ్ ఇన్ ది ట్రాన్స్వర్స్ ప్లేన్ ఈజ్ కాల్డ్ యాజ్ బ్యాక్ రేక్ యాంగిల్. ఓకేనా? ఇదేమో ట్రాన్స్వర్స్ ప్లేన్. ఓకేనా? దీన్ని ఏమంటాం మనం? దీన్ని ఈ పార్ట్ని ఏమంటాం మనం? ఆ పార్ట్ని ఏమంటాం చెప్పండి ఒకసారి. ఫ్లాంక్ అంటామా? ఓకే, ఫ్లాంక్ బాగుంది. ఇప్పుడు నేను ఏం చేస్తాను అనుకుంటున్నానంటే ఓకేనా బ్యాక్ రేక్ యాంగిల్ని పెంచుదాము అనుకుంటున్నాను. ఓకేనా? బ్యాక్ రేక్ యాంగిల్ని పెంచుదాం అనుకుంటున్నాను. ఓకేనా? ఎప్పుడైతే నేను బ్యాక్ రేక్ యాంగిల్ని పెంచానో ఓకేనా, ఇప్పుడు బ్యాక్ రేక్ యాంగిల్ పెంచడం అంటే ఏంటి? ఓకేనా? బ్యాక్ రేక్ యాంగిల్ని పెంచడం అంటే ఏంటి? ఇలా ఉన్న ఫ్లాంక్ ఫేస్ అన్నది బ్యాక్ రేక్ యాంగిల్ పెంచడం అంటే ఇలా తీసుకెళ్ళగలనా? ఓకేనా? ఇలా ఉన్న యాంగిల్ అన్నది బ్యాక్ రేక్ యాంగిల్ పెంచడం అంటే ఇలా కింద తీసుకెళ్ళగలనా? ఓకేనా? ఎప్పుడైతే నేను బ్యాక్ రేక్ యాంగిల్ పెంచుతున్నానో
ఓకేనా, దానివల్ల జరిగే ఇంపాక్ట్ ఏంటన్నది ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేయగలరా నాకు? ఇలా ఉన్న యాంగిల్ని ఏం చేస్తున్నా, బ్యాక్ యాంగిల్ పెంచుతున్నా. బ్యాక్ యాంగిల్ పెంచడం అంటే ఇలా ఉన్న యాంగిల్ని ఇలా తీసుకెళ్ళవేనా? ఓకేనా, ఎప్పుడైతే నేను బ్యాక్ రేక్ యాంగిల్ని పెంచుతున్నానో దానివల్ల జరిగే ఇంపాక్ట్ అన్నది ఎవరైనా చెప్పగలరా నాకు? అంటే దానివల్ల లాభం ఉందా, లాస్ ఉందా? లాభం ఉంటే ఏంటి, లాస్ ఉంటే ఏంటి? ఎవరన్నా వాలంటరీగా అన్మ్యూట్ అయ్యి చెప్పండి. అదర్దే అన్న బాలాజీ కాకుండా ఎవరైనా చెప్పచ్చు. అడిగిందా క్వశ్చన్ అర్థమవుతుందా? ఇప్పుడు నేను బ్యాక్ రేక్ యాంగిల్ పెంచడం వల్ల మనకి లాస్ ఏంటి లేదా లాభం ఏంటి? ఓకేనా, బ్యాక్ రేక్ యాంగిల్ మనకి ఎంత కావాలో అంత పెంచుకోవచ్చా? పెంచుకోలేమా? పెంచుకోలేమంటే ఎందుకు పెంచుకోలేము? పెంచుకోగలమంటే ఎందుకు పెంచుకోగలము? మీకు ఏమైనా ఈ డయాగ్రామ్స్ అర్థమవుతుందా? జస్ట్ అని చెప్పాలని చెప్పచ్చు. బ్యాక్ రేక్ యాంగిల్ పెంచితే ఆ ట్యూల్ యొక్క స్ట్రెంత్ అన్నది తగ్గిపోద్ది. ఎందుకు తగ్గిపోద్ది అంటే ఓకేనా, ఈ ఏరియా చూసారు, ఈ ఏరియాని రెసిస్టెన్స్ ఏరియా అంటాం. ఓకేనా, ఈ ఏరియాని రెసిస్టింగ్ ఏరియా అంటాం. ఓకేనా, ఎప్పుడైతే నేను మెషినింగ్ చేస్తున్నానో ఓకేనా, ఎప్పుడైతే నేను మెషినింగ్ చేస్తున్నానో ఓకేనా, సో మెషినింగ్ చేసేటప్పుడు ఏం చేస్తాం, ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్న మెటీరియల్ రిమూవ్ చేసుకుంటూ వెళ్తాం కదా. మెటీరియల్ రిమూవ్ చేసుకున్నప్పుడు మనకి ఇలా చిప్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా, ఈ టూల్ వచ్చి ఏం చేస్తుంది అంటే ఈ టిప్ మీద మనకి ఇలా ఫోర్స్ అప్లై చేస్తుంది అన్నమాట. ఓకేనా, ఈ వర్క్ పీస్ వచ్చి మెషిన్ చేస్తున్నప్పుడు మనకి ఫోర్స్ అనేది ఇలా అప్లై అవుతుంది ఇక్కడ టూల్ టిప్ మీద. టూల్ టిప్ మీద అప్లై అయినప్పుడు ఆ ఫోర్స్కి మనం ఏం చేయాలి, ఇది ఫోర్స్ ఎంతైతే యాక్ట్ చేస్తుందో ఓకేనా, ఈ వర్క్ పీస్ అన్నది టూల్ మీద ఎంతైతే ఫోర్స్ యాక్ట్ చేస్తుందో న్యూటన్స్ లా ప్రకారం ఈ టూల్ అన్నది వర్క్ పీస్ మీద కూడా అంతే ఫోర్స్ యాక్ట్ చేయాలి. ఓకేనా, అంటే ఈ వర్క్ పీస్ వల్ల వచ్చే ఫోర్స్ అన్నది ఈ టూల్ కనుక తట్టుకోలేకపోయింది అనుకోండి ఓకేనా, అప్పుడు టూల్ అన్నది ఇలా బ్రేక్ అయిపోతుంది. ఓకేనా, సో ఆ ఫోర్స్ తట్టుకోవాలి అంటే ఈ టూల్కి కావాల్సినంత రెసిస్టింగ్ ఏరియా అన్నది ఉండాలి. రెసిస్టింగ్ ఏరియా అన్నది ఉండాలి. ఆ రెసిస్టింగ్ ఏరియా అన్నది కావాల్సినంత లేదనుకోండి ఆ టూల్ అన్నది బ్రేక్ అయిపోతుంది. సో ఎప్పుడైతే మనం బ్యాక్ రేక్ యాంగిల్ని పెంచుతున్నామో ఆటోమేటిక్ ఏమవుతుందంటే రెసిస్టింగ్ ఏరియా అన్నది తగ్గిపోతుంది. ఓకేనా, రెసిస్టింగ్ ఏరియా అన్నది తగ్గిపోతుంది ఆర్ఏ. ఓకేనా, సో ఎప్పుడైతే రెసిస్టింగ్ ఏరియా అన్నది తగ్గిపోతుందో అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఫోర్స్ క్యారింగ్ కెపాసిటీ అన్నది లేదా స్ట్రెంగ్త్ ఆఫ్ ది టూల్ అన్నది తగ్గిపోతుంది. మెయిన్గా స్ట్రెంగ్త్ ఆఫ్ ది టూల్ అనేది తగ్గిపోతుంది. స్ట్రెంగ్త్ ఆఫ్ ది టూల్ అనేది ఎప్పుడైతే తగ్గిపోతుందో ఆటోమేటిక్గా ఆ టూల్ తీసుకునే ఫోర్స్ అన్నది తగ్గిపోతుంది. ఓకేనా, ఎప్పుడైతే ఫోర్స్ తగ్గిపోతుందో దాంట్లో ఇండివిజే టెంపరేచర్ తగ్గిపోతుంది, టూల్ లైఫ్ కూడా తగ్గిపోతుంది. ఓకేనా, అవుతుందా చెప్తున్నా. ఓకేనా, మళ్ళీ చెప్తున్నా, ఎప్పుడైతే నేను ఫస్ట్ పాయింట్ ఎప్పుడైతే బ్యాక్ రేక్ యాంగిల్ అన్నది పెంచానో అప్పుడు ఏమవుతుందంటే టూల్ యొక్క రెసిస్టింగ్ ఏరియా అన్నది తగ్గిపోతుంది. టూల్ యొక్క రెసిస్టింగ్ ఏరియా అన్నది తగ్గిపోయింది అంటే టూల్ యొక్క స్ట్రెంగ్త్ అన్నది తగ్గిపోతుంది. టూల్ యొక్క స్ట్రెంగ్త్ అనేది తగ్గిపోయిందంటే ఆటోమేటిక్గా టూల్ లైఫ్ అనేది తగ్గిపోతుంది. ఓకేనా, ఫస్ట్ పాయింట్ అర్థమైందా? ఓకేనా, సెకండ్ పాయింట్ ఓకేనా, సెకండ్ పాయింట్ ఓకేనా, ఈ పాయింట్ ఓకేనా, సెకండ్ పాయింట్ చూడండి. ఓకేనా, ఇప్పుడు నేను 2 డయాగ్రామ్స్ చూపిస్తాను మీకు. మీకు అందరికీ తెలుసు
ఏం తెలుసు? ఓకేనా, వర్క్ పీస్ నుండి వచ్చే చిప్ అన్నది, ఓకేనా, వర్క్ పీస్లో నుండి వచ్చే చిప్ అన్నది నీట్గా టిప్ దగ్గర నుంచి, ఓకేనా, ఇలాగా రేక్ ఫేస్ మీద నుంచి ఇలా ట్రావెల్ అవ్వకుంటూ ఇలా కర్ల్ అవుతుందని తెలుసు అందరికి. ఇలా చిప్ అన్నది రేక్ ఫేస్ మీద ట్రావెల్ అయ్యి కొంచెం డిస్టెన్స్ ట్రావెల్ అయ్యి, ఓకేనా, డిస్టెన్స్ మీద ట్రావెల్ అయ్యి ఇలా కర్ల్ అవుతుందని తెలుసు. చూసారు మీరు మెషిన్ చేస్తున్నప్పుడు? అది కంటిన్యూస్ చిప్ డిస్కనెక్ట్ చిప్ తర్వాత చూద్దాం. ఏ చిప్ అయినా సరే, ఓకేనా, కొంచెం రేక్ ఫేస్ మీద నుంచి ట్రావెల్ అయ్యి కర్ల్ అవ్వడం లేదా? చూసి ఉంటారు కదా. టైప్స్ ఆఫ్ చిప్స్ గురించి మాట్లాడదాం మన తర్వాత. కంటిన్యూసా డిస్కంటిన్యూసా అన్నది అందరు చూసారు కదా అది. ఓకేనా, ఓకేనా. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇది ఫస్ట్ కేస్ ఆఫ్ టూల్. సెకండ్ కేస్ ఆఫ్ టూల్ అన్నది ఏం చేస్తున్నానంటే ఇలా తీసుకుంటున్నాను. అంటే కొంచెం ఫస్ట్ దాంతో పోల్చుకుంటే సెకండ్ దాని యొక్క టూల్కి కొంచెం పెంచాను. ఏం పెంచాను? బ్యాక్ రేక్ యాంగిల్ పెంచాను. ఫస్ట్ దాంతో పోల్చుకుంటే సెకండ్ దానికి టూల్కి బ్యాక్ రేక్ యాంగిల్ పెంచాను. ఫస్ట్ దాంతో పోల్చుకుంటే సెకండ్ దానికి కొంచెం బ్యాక్ రేక్ యాంగిల్ పెంచాను. ఓకేనా, మనకేం తెలుసు అంటే దీని మీద కూడా ఒక చిప్ అన్నది ఇలా వచ్చి దీని మీద కూడా ఇలా కర్ల్ అవుతుందని తెలుసు మనకు. ఓకేనా, దీని మీద కూడా ఇలా చిప్ అన్నది రేక్ ఫేస్ మీద కొంచెం డిస్టెన్స్ ట్రావెల్ అయ్యి కర్ల్ అవుతుందని చెప్పి మనకు తెలుసు. ఓకేనా, ఇక నాకు క్వశ్చన్ ఏంటంటే, ఓకేనా, ఆ కర్లింగ్ అంటే రేక్ ఫేస్ మీద ట్రావెల్ అయ్యే డిస్టెన్స్ అన్నది ఫస్ట్ కేసులో ఎక్కువ ఉంటుందా, సెకండ్ కేసులో ఎక్కువ ఉంటుందా? ఆ చిప్ మీద రేక్ ఫేస్ మీద ట్రావెల్ అయ్యే డిస్టెన్స్ అన్నది అంటే ఫస్ట్ కేసులో ఎక్కువ ఉంటుందా, సెకండ్ కేసులో ఎక్కువ ఉంటుందా? మీరు డయాగ్రామ్స్ చూపిస్తాను ఇక్కడ. చెప్పలేమా? ఈ రేక్ ఫేస్ మీద ట్రావెల్ అయ్యే డిస్టెన్స్ అన్నది ఫస్ట్ కేసులో ఎక్కువ ఉంటుందా, సెకండ్ కేసులో ఎక్కువ ఉంటుందా? సెకండ్ కేసులో ఎక్కువ ఉంటుందా? సెకండ్ కేసులో ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ అవుతా అంటున్నారు. ఫస్ట్ కేసులో కొంతమంది అంటున్నారు. ఓకే తేజ, సెకండ్ కేసు అని ఎక్కువ అంటున్నావు. ఎందుకు సెకండ్ కేసు ఎక్కువ అని ఎందుకు చెప్తున్నావు? ఎలా చెప్తున్నావు చెప్పు ఒకసారి. ఇప్పుడు సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ నువ్వు ఒక స్టిక్ తీసుకో, ఒకసారి ఒక స్టిక్ తీసుకుని ఆ స్టిక్ని మట్టికి వెర్టికల్గా ప్లేస్ చేసి, ఒక మట్టిలో ఆ స్టిక్ని ఎగ్జాక్ట్ వెర్టికల్గా ప్లేస్ చేసి, కట్పడికగా ప్లేస్ చేసి మట్టిలో లాక్కుంటే మట్టి ఇస్తుంది. ఆ లేచిన మట్టి అనేది స్టిక్ మీద వస్తుంది. సెకండ్ కేసులో ఏం చేస్తామంటే ఆ స్టిక్ని వెర్టికల్గా కాకుండా సమ్ యాంగిల్ ప్లేస్ చేసుకుంటే, ఓకేనా, సమ్ యాంగిల్ ప్లేస్ చేసుకుని వెళ్తున్నప్పుడు, ఓకేనా, అప్పుడు కూడా మట్టిలో ఇస్తుంది. ఆ లేచిన మట్టి అన్నది, ఓకేనా, నీ స్టిక్ మీద వస్తుంది. రెండు కేసుల్లో ఆయన స్టిక్ అనేది వెర్టికల్గా ప్లేస్ చేసినప్పుడు ఎక్కువ అమౌంట్ ఆఫ్ మడ్ అన్నది స్టిక్ మీదకి వస్తుందా, సమ్ ఇంక్లైన్గా ప్లేస్ చేసినప్పుడు మడ్ అన్నది స్టిక్ మీదకి వస్తుందా? ఓకేనా, ఇంక్లైన్గా ప్లేస్ చేసినప్పుడు వస్తుందా? ఓకేనా, ఆ ఇంక్లినేషన్ అనేది పెంచుకుంటూ వెళ్ళు, ఇంకా ఎక్కువ వస్తుందా? ఒక ప్యారల్గా చేసినప్పుడు మొత్తం వెళ్ళిపోద్దా కదా? ఓకేనా, ఇది కూడా సేమ్ కేసే. ఓకేనా, ఇనిషియల్గా ఉన్నప్పుడు ఓకేనా, ఈ టూల్ ట్రావెల్ అవుతున్నప్పుడు ఇది ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ అవుతుంది. ఓకేనా, ఎప్పుడైతే నువ్వు
అదంతా ఎగ్జాంపుల్ పక్కన పెట్టండి, నేను చెప్తాను చూడండి, నీట్గా చెప్తాను చూడండి ఒకసారి. ఎగ్జాంపుల్ పక్కన పెట్టినది ఇప్పుడు చూడు ఒకసారి. ఈ సెకండ్ కేసులో ఏం చేస్తామంటే మనం ఓకేనా, ఈ వర్క్ పీస్, ఇది వర్క్ పీస్ అనుకో సపోజ్ ఓకేనా, ఈ వర్క్ పీస్ మెషినింగ్ చేస్తున్నాం. మెషినింగ్ చేస్తున్నప్పుడు ఓకేనా, మనకి ఎప్పుడు కూడా ఏమవుతుందంటే ఆ చిప్ అన్నది వచ్చి ఓకేనా ఈ టిప్ దగ్గర బెండ్ అవుతుంది. అదవుతుందా? ఇక్కడ కూడా ఏమవుతుందంటే ఈ కేసులో కూడా ఏమవుతుందంటే ప్రొడ్యూస్ అయిన చిప్ అన్నది టూల్ టిప్ దగ్గర కంపల్సరీగా బెండ్ అవుతుంది ఓకేనా. ఆ అమౌంట్ బెండింగ్ ఎలా, ఆ బెండింగ్ అయ్యే నేచర్ అన్నది ఓకేనా ఈ కేసులో ఎక్కువ ఉంటుందా, ఈ కేసులో ఎక్కువ ఉంటుందా? అది వచ్చిన టూల్ అన్నది ఎలా బెండ్ అవుతుంది, ఇలా ప్రతి చోట కూడా చిప్ అన్నది బెండ్ అవుతుంది ఓకేనా. ఆ బెండింగ్ నేచర్ అన్నది ఫస్ట్ కేసులో ఎక్కువ ఉంటుందా, సెకండ్ కేసులో ఎక్కువ ఉంటుందా? మీకు తెలుసా, వచ్చిన ఎప్పుడైతే వర్క్ పీస్ నుంచి వస్తుందో చిప్ అన్నది, ఆ చిప్ కంపల్సరీగా బెండ్ అయ్యి ఇలా వెళ్తుందని, ఆ టిప్ దగ్గర బెండింగ్ ఉంటుందని చూసారా మీరు ఎప్పుడైనా? ఓకేనా. సో ఆ బెండింగ్ అయ్యే నేచర్ అన్నది సెకండ్ కేసులో ఎక్కువ ఉంటుంది ఫస్ట్ కేసుతో పోల్చుకుంటే ఓకేనా. ఎందుకంటే ఇది షార్ప్, ఇక్కడ వచ్చిన టిప్ అన్నది షార్ప్ టిప్ అయిపోద్ది కాబట్టి ఓకేనా, అది కొంచెం లోపలికి ఇండ్యూస్ అయ్యి ఆ బెండింగ్ నేచర్ని ఎక్కువ చేస్తుంది ఓకేనా. ఎప్పుడైతే ఈ బెండింగ్ నేచర్ అన్నది టిప్ దగ్గర బెండ్ అన్నది ఎప్పుడైతే పెరిగిపోతుందో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఓకేనా ఈ ఫ్రేక్ ఫేస్ మీద ట్రావెల్ అయ్యే డిస్టెన్స్ అన్నది తగ్గిపోతుంది. అవుతుందా? ఈ ఫస్ట్ కేసులో వచ్చేసరికి ఆ బెండింగ్ నేచర్ అన్నది తక్కువ ఉంటుంది కాబట్టి అమౌంట్ ఆఫ్ చిప్ అన్నది బెండ్ అయ్యిందో ఓకేనా అది తక్కువ ఉంటుంది కాబట్టి ఓకేనా ఎక్కువ అమౌంట్, ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ అవుతుంది ఏంటి, చిప్ అన్నది రేక్ ఫేస్ మీద ఓకేనా. సో ఎక్కడ మనకి మోర్ డిస్టెన్స్ ట్రావెల్ అవుతుందంటే చిప్ అన్నది ఫస్ట్ కేసులోనే ట్రావెల్ అవుతుంది. అంటే ఇక్కడ ఎప్పుడైతే నేను రేక్ యాంగిల్ అన్నది, బ్యాక్ రేక్ యాంగిల్ అన్నది ఎప్పుడైతే పెంచుతున్నానో ఓకేనా, అమౌంట్ ఆఫ్ డిస్టెన్స్ ట్రావెల్ బై ద చిప్ ఆన్ రేక్ ఫేస్ డిక్రీజెస్ ఓకేనా. అమౌంట్ ఆఫ్ డిస్టెన్స్ ట్రావెల్డ్ by the chip on rake face decreases. Amount of distance traveled traveled by the chip on the rake face decreases. So ఆ డిస్టెన్స్ అంటే చిప్ అన్నది రేక్ ఫేస్ మీద ట్రావెల్ అయ్యే డిస్టెన్స్ అనేది తగ్గుతుంది అనుకోండి, దానివల్ల మనకి ఏదైనా లాభం ఉందా, నష్టం ఉందా, అది చెప్తారా పోనీ? నేనేం చెప్తాను, బ్యాక్ రేక్ యాంగిల్ అన్నది పెంచడం వల్ల ఓకేనా ఆ చిప్ అన్నది రేక్ ఫేస్ మీద ట్రావెల్ అయ్యే డిస్టెన్స్ అన్నది తగ్గిపోతుంది అంటున్నా ఓకేనా. ఆ డిస్టెన్స్ అన్నది తగ్గిపోవడం వల్ల మనకి లాభం ఉందా, నష్టం ఉందా అన్నది మీరేం చెప్పగలరు నాకు? గుడ్. ఎందుకు గుడ్? ఎందుకు, దాని రీజన్ చెప్పగలరా? చిప్పులు పైన నో నీడ్ టు యూస్ చిప్ బ్రేకర్, మెయిన్ అది కాదు ఓకేనా. ఇప్పుడు ఫ్రిక్షన్ తగ్గుతుంది. ఇప్పుడు మనకి చిప్ అన్నది రేక్ ఫేస్ మీద ట్రావెల్ అవుతుందంటే చిప్కి రేక్ ఫేస్కి మధ్యలో ఫ్రిక్షన్ అన్నది ఇండ్యూస్ అవుద్దా అవుదా? ఫస్ట్ క్వశ్చన్.
చిప్కి రేక్ ఫేస్కి మధ్యలో ఫ్రిక్షన్ అన్నది ఇండ్యూస్ అవుతుంది. ఇప్పుడు మరి ఆ చిప్ అన్నది రేక్ ఫేస్ మీద ట్రావెల్ అయ్యే డిస్టెన్స్ అన్నది తగ్గుతుంది అనుకోండి, ఆటోమేటిక్గా ఫ్రిక్షన్ ఏమైపోద్ది? ఫ్రిక్షన్ తక్కువ అయిపోద్ది. ఫ్రిక్షన్ తగ్గిందంటే టెంపరేచర్ ఇండ్యూస్ ఏమైపోద్ది? తగ్గిపోద్దా? వేర్ అండ్ టేర్ ఏమైపోద్ది? తగ్గిపోద్దా? టూల్ లైఫ్ ఏమైపోద్ది? పెరిగిపోద్దా? అర్థమైందా పాయింట్? అంటే ఈ పరంగా చూస్తుంటే ఏమైపోతుంది, మనం ఒక బ్యాక్ రేక్ యాంగిల్ పెంచుతుంటే చిప్ ట్రావెల్ అయ్యే డిస్టెన్స్ అన్నది తగ్గిపోతుంది. చిప్ ట్రావెల్ అయ్యే డిస్టెన్స్ తగ్గిపోతుంది కాబట్టి ఆటోమేటిక్గా ఫ్రిక్షన్ ఇండ్యూస్ అయ్యేది తగ్గిపోతుంది. ఫ్రిక్షన్ ఇండ్యూస్ అయ్యేది తగ్గిపోద్ది కాబట్టి ఆటోమేటిక్గా దాని ప్రొడ్యూస్ అయ్యే ఫ్రిక్షనల్ ఫోర్స్ తగ్గిపోద్ది, టెంపరేచర్ తగ్గిపోద్ది, వేర్ అండ్ టేర్ తగ్గిపోద్ది, ఆటోమేటిక్గా టూల్ లైఫ్ తగ్గిపోద్ది. అంతేనా? అంటే మనకి ఇక్కడ బ్యాక్ రేక్ యాంగిల్ పెంచడం వల్ల లాస్ ఒకటి ఉంది. లాస్ ఏంటి? ఓకేనా, స్ట్రెంత్ తగ్గిపోద్ది, రెసిస్టింగ్ ఏరియా తగ్గిపోద్ది. ఓకేనా, ఒక లాస్ ఉంది మనకి. ఇంకోటి ఏంటి? ఇంకో లాభం ఉంది. ఇంకో లాభం ఏంటి? ఫ్రిక్షన్ ఫోర్స్ తగ్గిపోద్ది. దానివల్ల అదే టూల్ ట్రావెలింగ్ లెంత్ తగ్గిపోద్ది. అది తగ్గిపోవడం వల్ల ఫ్రిక్షన్ ఫోర్స్ తగ్గిపోద్ది. ఫ్రిక్షన్ ఫోర్స్ తగ్గిపోవడం వల్ల టెంపరేచర్ తగ్గిపోద్ది, టూల్ లైఫ్ పెరిగిపోద్ది, వేర్ అండ్ టేర్ పెరిగిపోద్ది. అది లాభమే. ఓకేనా? ఈ 2 పాయింట్లు అర్థమైంది మీకు?